touch. ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండుకుండలా మారాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల, సుంకేశల ప్రాజెక్టుల నుంచి వరద మరింత పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,59,960 క్యూసెక్కులు చేరుతుండగా 2,90,401 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,486 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 7 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,94,600 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.43 టీఎంసీలుగా కొనసాగుతుంది. డ్యామ్ గేట్లను తెరవడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 26 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ఈ సీజన్లో 26 గేట్లు తెరుచుకోవడం ఇది 4వసారి. గతంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొదటి వారాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు 20న ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్లకు చేరుకుంది. ఇప్పుడు 16 గేట్లు 5 అడుగులు, 10 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి మొత్తం 2,76,806 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,41,663 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 3,24,663 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టము 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.20 అడుగులకు చేరింది. అంటే 310.85 టీఎంసీల నీరు ఉంది. అయితే ఉన్నట్టుండి మొత్తం గేట్లను ఎత్తడంతో సాగర్కు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆదివారం కావడంతో గేట్లు ఎత్తారనే సమాచారం అందగానే కుటుంబ సభ్యులతో కలిసి సాగర్ జలాశయానికి పయనమయ్యారు. దీంతో సాగర్ వెళ్లే రహదారులు అన్ని పర్యాటక వాహనాలతో నిండిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ వరదల ప్రభావం దిగువ ప్రాంతాలపైన ఉంది. కృష్ణా డెల్టాలో వరద హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వంటి దిగువ ప్రాజెక్టులలో నీరు చేరుతుంది. ఇది సేద్యానికి ఉపయోగపడుతుంది, కానీ వరదలకు కారణమవుతుంది. అధికారులు దిగువ గ్రామాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పర్యాటకులు డ్యాం వద్దకు పోటెత్తుతున్నారు. దీంతో అధికారులు భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.